పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, ఈ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులగు దేవుని బిడ్డలారా, ఉత్థానమైనటువంటి క్రీస్తు భగవానుడు మనందరికీ కూడా కొన్ని సందేశాలను పంపిస్తూ ఉంటాడు. ముఖ్యంగా ఒక సంఘం అనేటువంటిది, ఒక బోధకుడు అనేటువంటి వాడు దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు చెయ్యాలి అంటే ఏ విధంగా నిబద్ధత కలిగి ఉండాలి, ఎటువంటి తప్పులు చేయకూడదో అనే సత్యాలని మనకు బోధిస్తూ ఉంటాడు. ముఖ్యంగా ప్రియులకు దేవుని బిడ్డలారా, చరిత్రను మనం ఒకసారి చూడటానికి ప్రయత్నం చేస్తే, ఒక మంచి బోధకుని, ఒక మంచి అద్భుత శక్తి కలిగినటువంటి ఒక సువార్తికుని, దేవుని యొక్క వరాలు పొందినటువంటి ఒక గొప్ప బోధకుని దేవుని యొక్క కృప నుండి దూరము చేసేటువంటి ఒక కార్యం ఏమిటి అంటే ధన వ్యామోహము, డబ్బు మీద వ్యామోహము. దేవుని సేవ చేసుకుంటా, దేవుని నామములో గొప్పగా బోధిస్తూ, దేవుని యొక్క అద్భుత కార్యాలని ప్రజల కొరకై చేస్తున్నటువంటి ఒక బోధకుడు గాడి తప్పటానికి ఒక ప్రమాదకరమైనటువంటి వస్తువు ఏమిటి అంటే డబ్బు మీద, ధనం మీద వ్యామోహం. ప్రియులారా, వాక్యాన్ని మనం ఒకసారి చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 6వ వచనము. అప్పుడు పేతురు ఆ కుంటివానితో, నా దగ్గర వెండి బంగారం ఏమీ లేదు, నాకున్నదానిని నీకు ఇచ్చేదను. నజరేయుడగు యేసుక్రీస్తు పేరిట నీవు నడువుము అని పలికెను. ప్రభునందు ప్రియులారా, పేతురు గారు పలికినట్టు మాటలు బోధకులందరికీ కూడా ఆదర్శంగా ఉండాలి, సుమాతృకగా ఉండాలి. నా దగ్గర వెండి బంగారం ఏమీ లేదు, నాకున్నదానం నీకు ఇచ్చేదను. ఏముందంట పేతురు గారి దగ్గర? నజరేయుడని యేసుక్రీస్తు పేరు నా దగ్గర ఉంది. ప్రభునందు ప్రియులారా, ఈ లోకంలో ఉన్నట్టు మనందరికీ కూడా డబ్బు కావాలి, ధనం కావాలండి. తప్పదు, అందరికి కావాల్సిందే. నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను, ఉన్న విషయం చెప్తున్నాను. నేను వాడేటువంటి కెమెరా సుమారుగా 80,000 రూపాయలు. తప్పదండి. ఆ ఫోను, ఇక్కడ ఉన్నటువంటి ఇది కానీ, ఇక్కడ ఉన్న లైట్లు కానీ, స్వరూపాలు కానీ, లేదా దాన్ని తయారు చేయటం కానీ, తమ్నైల్స్, దీనంతటి కూడా డబ్బు కావాలి. నేను బట్టలు వేసుకోవటానికి కానీ, ఎక్కడైనా ప్రయాణానికి వెళ్ళటానికి కానీ, ఇదన్నిటి కూడా ధనం కావాలి. ప్రతి మనిషికి ధనం కావాలి. బోధకులకు కూడా అవసరం ఉంది. ఆ పరిచర్యలో ఆయన ఎక్కడికైనా వెళ్ళటానికి కానీ, ఆయన అవసరతలకు కూడా ధనం ఉంది, ధనం అవసరం ఉంది. కానీ ప్రియులారా, పేతురు గారు ఈ రోజున అందరికీ, మరి ముఖ్యంగా బోధకులకి ఒక గొప్ప సందేశాన్ని ఇస్తున్నాడు. ఈ ఉత్థాన కాలంలో ఏమంటున్నాడు? నా దగ్గర వెండి బంగారం ఏమీ లేదు, నాకు ఉన్నదానని నీకు ఇచ్చదను. నజరేయుడగు యేసుక్రీస్తు పేరిట నీవు నడువుము అని పలుకుతున్నాడు. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, స్త్రీ సభ చరిత్రను మనం ఒకసారి చూస్తే, ఎంతో గొప్ప పరిశుద్ధాత్మ వరము కలిగినటువంటి బోధకులు, ఎంతో గొప్ప స్వస్థత వరము కలిగినటువంటి గొప్ప గొప్ప గురువులు, అదేవిధంగా బోధకులు కూడా ఆశ్చర్యకరంగా ఈ ధన వ్యామోహం అనేటువంటి ఈ ధన పిచ్చిలో పడిపోయి, ప్రియులారా, దేవుని యొక్క వరాలు కోల్పోయినటువంటి వారు చాలామంది ఉన్నారు. ఇది సత్యం ప్రియులారా. విశ్వాసులంగా మనందరం గురువుల కొరకే ప్రార్థన చెయ్యాలి. ప్రారంభంలో చెప్పినట్లుగా ధనం అవసరమే అందరికీ. కానీ ఎప్పుడైతే ధనం అనేటువంటిది వ్యామోహంగా మారుతుందో, నా దగ్గర క్రీస్తు ఉండడు. ఇంకా క్రీస్తు ప్రభువుకు స్థానం లేదు. దాని వెర్రితనముతో ఇక ఏమి చేసేనా కానీ ధనాన్ని సంపాదించాలి, ధనమే శాశ్వతం అనుకుంటే క్రీస్తుని దగ్గర నుంచి దూరం అయిపోతాడు. నిజానంగా ముఖ్యంగా సేవకుల దగ్గర నుంచి దూరం అయిపోతాడు. చాలామంది ప్రియులారా, గొప్ప గొప్పగా దేవుని యొక్క సువార్తను బోధించగలిగినటువంటి వారు కూడా నిదానంగా
ఈ ధన వ్యామోహం కారణంగా దేవుని యొక్క శక్తిని కోల్పోయినటువంటి వారు చాలామంది ఉన్నారు. ఇది ఒక గొప్ప హెచ్చరిక. ఏమంటున్నాడు? నా దగ్గర వెండి బంగారం ఏమీ లేదు, నాకు ఉన్నదానిని నీకు ఇచ్చేదను. నజరేయుడగు యేసుక్రీస్తు పేరిట నీవు లేచి నడువుము. నా దగ్గర వెండి బంగారాలు లేవు, కానీ నా దగ్గర ఒకటి ఉంది. ఏమిటి? యేసుక్రీస్తు నామం ఉంది. శక్తి కలిగినటువంటి యేసు నామము నా దగ్గర ఉంది. మహిమలు చేసేటువంటి యేసయ్య నామము నా దగ్గర ఉంది. ఎంత గొప్ప మాట ప్రియులారా! ఇదిగో, నా దగ్గర వెండి బంగారాలు లేవు, నా దగ్గర యేసయ్య నామం ఉంది. అంటే ఒకవేళ నీ దగ్గర వెండి బంగారాలు ఎక్కువైతే యేసయ్య నామం తరిగిపోతుంది నీ దగ్గర నుంచి. నా దగ్గర వెండి బంగారాలు లేవు కాబట్టి నా దగ్గర ఏమున్నాయి? యేసయ్య నామం ఉంది. ఒకవేళ ఇది పెరుగుతుందనుకో, యేసయ్య శక్తి తగ్గిపోతుంది. ఇక్కడ నన్ను అపార్థం చేసుకోకండి ప్రియులకు దేవుని బిడ్డ. దేవాలయాలు నిర్మించటానికి, ప్రార్థనలు జరిపించటానికి, కూటాలు జరిపించటానికి, పండగలు చేసుకోవడానికి, విచారణ నడిపించటానికి దీనంతటి కూడా ధనము కావాలి. దాని గురించి మాట్లాడతల్లా. స్వార్థంతో కూడినటువంటి, స్వలాభాపేక్షతో కూడినటువంటి ఈ ధన వ్యామోహం గురించి మాట్లాడుతున్నాడు పిల్లారా, పేతురు గారు పిల్లారా. కాబట్టి దీన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలి. స్త్రీ సభలో ప్రియులారా, ఎక్కడైతే ఇది ఇష్టమున్నా లేకపోయినా కానీ ధనానికే ప్రాముఖ్యతనిచ్చుకుంటూ వెళుతున్నామో, ఏ ప్రాంతంలోనైతే ధనమే మరి ప్రాధాన్యంగా నడిపించబడుతుందో, నిదానంగా అక్కడ ఇదిగో బోధకులనేటువంటి వారు, గురువులనేటువంటి వారు నీరు గారిపోయి వారిలో ఉన్న శక్తిని పోగొట్టుకున్నటువంటి సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి అని చెప్పటానికి నేను సంకోచించటం లేదు ప్రియులకు దేవుని బిడ్డలారా. ఎంతోమంది ప్రియులారా ఇదిగో మరి ఈ వ్యామోహంలో పడి దేవునికి దూరమైనటువంటి బోధకులు, దైవజనులు, అభిషిక్తులు ఉన్నారు. ఈ రోజున మీరందరూ కూడా ఒక ప్రార్థన చేయగలగాలి. ఏమిటి అంటే, దేవా, మా గురువులని ఈ పాపము నుండి కాపాడండి, ఈ ధన వ్యామోహము నుండి కాపాడండి. కానీ దురదృష్టం ఏంటంటే ప్రియులారా, చాలామంది విశ్వాసులు కూడా, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా కానీ విశ్వాసులు కూడా ఎలాగ ఉన్నారంటే, పర్వాలేదు, ఏం కాదులే, ఆ గురువు దగ్గరికి వచ్చి ధనానికి సంబంధించిన విషయాలే మాట్లాడుతున్నాం కానీ ఆత్మీయ విషయాలు మాట్లాడుతున్నామా? స్వామి, మా కోసం ప్రార్థన చేయండి, మా కోసం దేవుని సన్నిధిలో వేడుకోండి, మా కోసం వాక్యాన్ని బోధించండి, మాకు అవి చేయండి, ఇది చేయండి అని ఆత్మ వరము కలిగినటువంటి గురువులని మనం ఎక్కువగా ప్రోత్సహిస్తున్నామా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి పిల్లలు, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇది అవసరం ప్రియులకు దేవుని బిడ్డలారా. అయితే ఇక్కడ నేను మేమందరినీ కూడా ఇలా ఏలెత్తి చూపించండి ప్రతి చిన్నదానికి అనేటువంటి విషయం నేను అంటలేదు, కానీ వారి కోసం మనం ప్రార్థన చెయ్యాలి, వారి కోసం మనం ప్రార్థన చెయ్యాలి. పేతురు గారు పలికిన మాట, ఆ ఒక్క మాటను ఈ రోజున ధ్యానం చేయాలి, దాని గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను పిల్లారా. దేవుని యొక్క వాక్యముగా, నా దగ్గర వెండి బంగారం ఏమీ లేదు, నాకున్న దానిని నీకిచ్చేదను. ఏంటంటే ఆయన దగ్గర ఉన్నది, ఆయనకున్నది ఏంటంట? నజరేయుడగు యేసుక్రీస్తు పేరిట నీవు లేచి నడువుము అని పలుకుతున్నాడు. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇది గురువులకు మాత్రమే కాదండోయ్. మీరు అనుకుంటారేమో గురువులకు మాత్రమే అని. ప్రతి క్రైస్తవ కుటుంబానికి కూడా వర్తిస్తుంది. ప్రారంభంలో చెప్పినట్లు మూడవసారి మరలా నేను మీతో చెప్తున్నాను. ఏమిటి? మనందరికీ అవసరమే. జీవించటానికి, తినటానికి, పడుకోవటానికి, ఒక ఇంట్లో నివాసం ఉండటానికి, ప్రయాణం చేయటానికి, చదువుకోవటానికి, అన్నిటికీ కావాలి. కానీ ప్రియులారా, ఆ యేసయ్య నామాన్ని కోల్పోయే స్థితికి వచ్చేటట్లుగా మనం ధనాశ మీద పడకూడదండి. నేను అన్యాయం చేసేనా, అక్రమం చేసేనా, పాడు పని చేసేనా, శరీర కార్యాలు చేసేనా కానీ ధనాన్ని సంపాదిస్తాను అంటే అప్పుడు చాలా ప్రమాదాలను విరుక్కుంటావు. యేసయ్య నామాన్ని కోల్పోతావు. యేసయ్యను కోల్పోయినటువంటి వాడవు, యేసయ్యను కోల్పోయినటువంటి దానవు అవుతావు. యేసయ్య నీ దగ్గర ఉంటే, ఆయన నామము నీ దగ్గర ఉంటే అన్నీ నీకు ఉన్నట్లే, అన్నీ నీకు ఉన్నట్లే. ఎందుకంటే సృష్టిలో అతి శ్రేష్టమైన నామం యేసు నామం. ప్రియులారా, ఏమంటాడు పౌలు ఫిలిప్పీలకు రాసిన లేఖలో 2వ అధ్యాయంలో ఏమని చెప్తున్నాడు? 9వ వచనంలో, అందువలననే దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తి అన్ని నామముల కంటే ఘనమగు నామమును ఆయనకు ప్రసాదించను. ఎంత గొప్ప పేరు ప్రియులారా అది, యేసు నామం.
యేసుక్రీస్తు నామం శక్తి కలిగిన నామం. ఆ నామాన్ని ఎల్లప్పుడూ నీ దగ్గర ఉంచుకో. దేవుని యొక్క మహిమలు, దేవుని యొక్క అద్భుతాలు నువ్వు చవి చూస్తావు. ఆ తర్వాత ఏమంటున్నాడు? అందువలననే పరలోక భూలోక పాతాళ లోకములందలి సమస్త జీవులు క్రీస్తు నామమునకు మోకాలు వంచి వినతులు కావాలి. ఫిలిప్పి పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు పిల్లారా. ఆ నామము దగ్గర, ఆ యేసు నామము దగ్గర మనందరము కూడా వినతులు కాలి. ఎందుకంటే అది సృష్టిలోనే అతి శ్రేష్టమైనటువంటి శక్తివంతమైన నామం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈనాడు అపోస్తుల కార్యాలలో 2వ అధ్యాయములో ఆ యొక్క పుట్టుకుంటివానికి స్వస్థతనిచ్చినటువంటి మహాశక్తివంతమైనటువంటి నామం. ప్రియులకు దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 1వ వచనం 10వ వచనం వరకు ప్రియులారా, ఆ జీవితంలో కుంటివాడిగా ఉన్నటువంటి వానికి స్వస్థతనిచ్చినట్టు పేరు ప్రియులారా. కాబట్టి క్రీస్తు నామము దగ్గర అందరూ కూడా వినతులు కావాలి. దర్శన గ్రంథములో ఆయన పేరు దగ్గర యేసు నామాన్ని మనం ముద్రించుకోవాలటండి. మన నొసళ్ళ మీద, మన చేతుల మీద ఆ గొర్రెపిల్ల యొక్క నామాన్ని మనం గ్రహించాలి ప్రియులారా. 5వ అధ్యాయం 1వ వచనంలో సింహాసనాసీనుడకు కుడి చేతి యందు ఒక గ్రంథమును నేను చూసి తిని, ఆ గ్రంథమునకి ఇరుపక్కల వ్రాయబడి ఉన్నది, అది 7 ముద్రలచే ముద్రించబడి ఉన్నది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ ముద్రల గురించి మాట్లాడతాడండి. ఆ తర్వాత మనం చదువుకుంటాం ఆయన నామాన్ని. ఏ నామాన్ని? యేసు నామాన్ని ఎవరైతే ధరించారో వారు మాత్రమే రక్షణ పొందుటకు, స్వర్గములో ప్రవేశించుటకు, నూతన యెరూషలేములో అడుగుపెట్టుటకును యోగ్యులై ఉన్నారు. ఆ నామాన్ని కోల్పోవద్దు ప్రియులారా. అది శక్తి కలిగిన, మహిమలు చేసేటువంటి, అద్భుత శక్తి కలిగినటువంటి, మహిమ కలిగినటువంటి నామం ప్రియులారా. ఈనాడు మనం చదువుకున్న వాక్యంలోనికి మరొకసారి వెళితే అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయంలో పేతురు గారు ఏమంటున్నాడు? నజరేయుడగు యేసుక్రీస్తు పేరిట నీవు నడువుమని పలికి వాడి కుడి చేయి పట్టుకొని లేవనెత్తను. వాడి పాదములు వెంటనే సడలగా వాడు ఎగిరి గంతులు వేసి అటునిటు నడయాడుచు దేవుని నామాన్ని స్తుతించుచు వారు అతడు దేవాలయంలోని ప్రవేశించాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరము కూడా ఆ యేసయ్య నామంలో ఉత్థాన క్రీస్తు అయినటువంటి ఆ యేసు నామాన్ని మన దగ్గర ఉంచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ శక్తిలో మనం ముందుకు సాగటానికి ప్రయత్నం చేద్దాం. యేసయ్య నామాన్ని మరవకుండా, ఆ నామంలో నేను జీవించటానికి, ఆ నామంలో ఉన్న శక్తిని నేను గ్రహించటానికి నాకు శక్తినివ్వయ్యా అని వేడుకుందాం. ప్రియులారా, ఆ యేసు నామం ఎంత శక్తి కలిగినటువంటిది అంటే, ఈ లోక సంబంధమైన వ్యామోహాలతో మనం బ్రతుకుతుంటే, చీకటి కార్యాలతో, అరిషడ్ వర్గాలతో, 7 చావైన పాపాలతో, 7 మూల పాపాలతో మనం బ్రతుకుతున్నట్లయితే యేసు నామం మన దగ్గర ఉండదండి. యేసు నామానికి అవకాశం ఉండదండి. ఈ పాపాలు తీసివేసుకుంటే ఆ శక్తి కలిగిన యేసు నామం, ఏ నామములనైతే పేతురు గారు పిల్లారా ఈ రోజున పుట్టుకుంటి వానికి స్వస్థతనిస్తున్నాడు, ఏ నామాన్ని గురించి ఆ పేతురు గారు పిల్లారా 4వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 12వ వచనములో ఆ నామములో తప్ప వేరొక నామములో రక్షణ లేదు, ఎలైనా ప్రపంచమున రక్షణ కలిగించు నామము వేరొకనికి ఇవ్వబడలేదని పలికాడు. ఆ నామంలో మాత్రం మనకు రక్షణ, ఆ నామంలో మాత్రమే మనకు స్వస్థత, ఆ నామంలో మాత్రం మనకు దీవెన, ఆ నామంలో మాత్రం మనకు ఆశీర్వాదం. ప్రియులారా, ఆ నామాన్ని మనం కలిగి ఉందాం. ఆ నామం యొక్క శక్తిని మనం గుర్తించుదాం ప్రియులారా. ఆ నామంలో ఉన్న మహిమని, స్వస్థతను మనం గుర్తించుదాం. ఆ నామాన్ని ఎల్లప్పుడూ కూడా మనకు దగ్గరగా ఉంచుకొని ఆ నామము ద్వారా వచ్చే కృపని, దయని, దీవెనని మనందరం పొందుకుందాం. సాతానుకి అతి భయంకరమైన నామం యేసయ్య నామం. సాతానుడు పారిపోయేటువంటి నామం యేసు ప్రభు నామాన్ని చూసినప్పుడు. సాతానుడు పారిపోయి మనకు స్వస్థతలు ఇచ్చే నామం యేసు నామం. ప్రియులారా, ఆ నామాన్ని మన దగ్గర ఉంచుకుందాం. ఇదిగో మనకు అన్నీ ఉన్నా కానీ యేసయ్య నామం మన దగ్గర లేదనుకో, యేసయ్య శక్తి మనకు లేదనుకో, ఎలా ఉంటుందండి? అంగట్లో అన్నీ ఉన్నా కానీ అల్లుళ్ళోట్లో అన్నీ ఉంటాయండి, కానీ శాంతి ఉండదు, సమాధానం ఉండదు. ఎందుకని? వేరొకడు లూసిఫర్ మన ఇంట్లో రాజ్యమేళతన్నాడు కదా, యేసునామం మన ఇంట్లో ఉండదు కదా. ఈ రోజున వేడుకుందాం, నా కుటుంబాన్ని, నా గృహాన్ని యేసయ్య నామానికి అర్పిస్తున్నాను. వాక్యాన్ని పెట్టుకుంటాం కదా. ఈ గృహమునకు అధిపతి యేసే. ఏ గృహానికి? రాతితో కట్టిన గృహానికి మాత్రమే కాదు, ఈ గృహానికి ప్రియులారా, ఈ ఆత్మీయమైన గృహానికి యేసే అధిపతిగా ఉండగలగాలి. అప్పుడు అద్భుతాలు పొందుకుంటాం. ప్రభువుని వేడుకుందాం, తలలు వంచి వేడుకుందాం పిల్లారా. యేసయ్య నీ నామాన్ని వడవకుండా, ఎడబాయకుండా, మరవకుండా ఉండే శక్తిని మాకు దయచే ప్రభు అని వేడుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రాలు తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ఈనాడు ముఖ్యంగా నీ నామం ఎంత గొప్పది,
నీ నామాన్ని కలిగి ఉండాలి. మేము ముఖ్యంగా బోధకులము ఆ నామాన్ని విడవకూడదు. యహలోక సంపదల కొరకై శక్తి కలిగినట్టు నీ నామాన్ని వదులుకోకుండా ఉండడానికి మాకు శక్తినివ్వండి ప్రభువా. యేసు అనగా పాపుల రక్షకుడు. యేసయ్యా, నీ నామాన్ని తలంచితేనే మా పాపాలు క్షమించబడతాయి. యేసు నామాన్ని తలంచితేనే మా పాపాలు మన్నించబడతాయి. యేసు అనగా పాపుల రక్షకుడు, యేసు అనగా గొప్ప దేవుని యొక్క కుమారుడు అనే సత్యాన్ని మేము గుర్తించి ప్రభువా, ఆ నామాన్ని కలిగి ఉండే బిడ్డలకు మమ్మల్ని దీవించండి నాయన. ఎంతోమంది బోధకులు, ఎంతోమంది విశ్వాసులు ఈ నామాన్ని కోల్పోతున్నారయ్యా. ఈ నామంలో ఉన్న శక్తిని కోల్పోతున్నారయ్యా. మాకు శక్తిని ఇవ్వండి ప్రభువా. మాకు నీ యొక్క వరాన్ని ఇవ్వండి నాయన. నీ పేరుని విడవకుండా ఎప్పుడు కూడా ఎల్లవేళలా మా పెదాల పేద యేసు నామాన్ని ఉంచుకొని యేసుక్రీస్తు నామంలో మేము శక్తిని పొందుకునేలాగా మా దయచేయండి. ఈనాడు ప్రభువా, ప్రత్యేకమైన రీతిలో ప్రభువా, ఎవరైతే మా కోసం ప్రార్థించండి స్వామి, మా కుటుంబాల కోసం ప్రార్థించండి స్వామి, మా సమస్యలను బట్టి ప్రార్థన చేయండి స్వామి అని అడుగుతున్నారు. వారందరి కొరకే ప్రార్థిస్తున్నాను తండ్రి. వారిని దీవించండి ప్రభువా, ఆశీర్వదించండి నాయన. వారి కుటుంబాలను మేలులను చేయండి ప్రభువా. నీ దీవెన ప్రసాదించండి, నీ యొక్క ఆశీర్వాదాలను దయచేయమని ప్రత్యేకమైన రీతిలో ప్రభువా ఈనాడు ప్రభువా మా కోసం ప్రార్థించండి అని ఎవరైతే ఈ యూట్యూబ్ కింద మెసేజ్లు ఉంచుతున్నారో ఆ బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వారి ఉద్దేశాలను దీవించండి, వారి తలంపులను దీవించండి నాయన. వాటన్నింటిని దీవించమని యేసు నామములో అడుగుతున్నాము నాయన. నీ శక్తి గలంటే యేసు క్రీస్తు నామములో అడుగుతున్నాము నాయన. నీ మహిమ గలంటే యేసయ్య నామములో అడుగుతున్నాము తండ్రి. ప్రతి బిడ్డను దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.